ప్రైజ్ ది లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఏదైనా ఒక పరిస్థితి గుండా నీవు వెళ్తున్నావేమో, పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యము నేను బలపరుస్తున్నది. బహుశా అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా ఒక పరిస్థితి, ఎవరైనా నిన్ను మోసం చేశారేమో, నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినారేమో, లేదా ఏదైనా నమ్మక ద్రోహం నీ జీవితంలో జరిగిందేమో, అందువలన నువ్వు ఒక నిరాశకు లోనై కృంగిన పరిస్థితిలో నీవు పడి ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధ ఆత్మ ఈరోజు నీతో మాట్లాడుతున్నది. భయపడద్దు, నిరాశ చెందద్దు. బైబిల్ గ్రంథంలో పేతురు యొక్క అత్తగారు మరి ఆమె జ్వరముతో మంచంపై పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వెంటనే ఆయనకు తెలియపరిచినారు. ఈ విధంగా పేతురు గారి అత్త మరి అస్వస్థతతో బాధపడుతున్నది. వెంటనే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని పైకి లేవనెత్తినారు. వెంటనే ఆ జ్వరము ఆమెను విడిచి పెట్టింది. ఆమె స్వస్థతను పొందుకునింది. ఆమె ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు బహుశా నీవు కూడా ఏదైనా పడిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు భయపడద్దు. యేసుక్రీస్తు ప్రభువుకు నీ యొక్క సమస్యను తెలియపరచు. లేదా నీ కుటుంబంలో ఎవరైనా కూడా అస్వస్థతతో పడి ఉంటే, లేదా ఏదైనా పరిస్థితి గుండా వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభువుకు తెలియపరచు. వెంటనే ఆయన వస్తాడు. ఆలస్యం చేయడు. మన దేవుడు మరి చేయి పెట్టుకొని నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన పడేసే దేవుడు కాదు, నిలబెట్టేటువంటి దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన నిన్నటి దినమున చేసినటువంటి ఆ యొక్క మిరాకిల్ ఈరోజు కూడా ఆయన చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు, కరుణామయుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతి అయినటువంటి దేవుడు, చేయి పట్టుకొని నిలబెట్టేటువంటి దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు. నిరాశ చెందద్దు దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయనకు నీ యొక్క సమస్యను తెలియపరచు. వెంటనే ఆయన వచ్చి నీ సమస్యను నుండి నిన్ను విడిపిస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభువును మనం విశ్వసిస్తామా? ఆయన మాటను మనం విశ్వసిస్తామా? అలా నువ్వు విశ్వసించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.